హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ లక్ష్మణ్. వెల్కమ్ టు లక్కీ టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు JMeter పర్ఫార్మెన్స్ టెస్టింగ్ టూల్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలి విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌లో అనేది మీకు ఈరోజైతే ప్రాక్టికల్‌గా చూపించబోతున్నాను. సో JMeter అనేది ఒక పర్ఫార్మెన్స్ టెస్టింగ్ టూల్ అండి. ఇవి కూడా నంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. JMeter పర్ఫార్మెన్స్ టెస్టింగ్ టూల్‌ని ఇన్‌స్టాల్ చేసే ముందు మీ కంప్యూటర్స్‌లో కన్ఫర్మ్‌గా జావా సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసుండాలి. జావా 8 ఆర్ అబోవ్ వెర్షన్‌ని ఇన్‌స్టాల్ అయితే చేసుండాలి. ఓకే. సో, మీరు ఎలా చెక్ చేస్తారు మీ కంప్యూటర్‌లో? మీరు ఎలా చెక్ చేయాలి మీ కంప్యూటర్‌లో జావా ఇన్‌స్టాల్ అయిందా లేదా అనేదంటే, సో, ఫస్ట్ మీరు కమాండ్ ప్రాంప్ట్‌ని ఓపెన్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు జావా స్పేస్ వెర్షన్ అని ఇవ్వండి. ఓకే. ఇలా కానీ మీకు కనిపిస్తే జావా వెర్షన్ 17 అనేది నా కంప్యూటర్‌లో అయితే ఇన్‌స్టాల్ చేస్తున్నాను. ఇలా మీకు కనిపిస్తే మీ కంప్యూటర్‌లో జావా సాఫ్ట్‌వేర్ అనేది ఇన్‌స్టాల్ అయ్యి ఉంటుంది. సో, కన్ఫర్మ్‌గా జావా సాఫ్ట్‌వేర్‌ని అయితే మీ కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేసుండాలి. బిఫోర్ ఇన్‌స్టాలింగ్ JMeter పర్ఫార్మెన్స్ టెస్టింగ్ టూల్. ఓకే. సో, ఇప్పుడేం చేయాలంటే మనము గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్ ఇంజిన్‌కి వెళ్లి ఇక్కడ డౌన్‌లోడ్ JMeter అని టైప్ చేద్దాము. ఇక్కడ ఫస్ట్ లింక్‌లోనే డౌన్‌లోడ్ అపాచే JMeter అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ అపాచే JMeter 5.4 వెర్షన్. నేను ఎప్పుడైతే డౌన్‌లోడ్ చేస్తున్నానో ఇది 5.4 వెర్షన్‌గా ఉంది. సో, దీని ప్రీ రిక్వెస్ట్‌గా రిక్వైర్స్ జావా 8+ సాఫ్ట్‌వేర్‌ని మీ కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేసుండాలి. సో, మనం జిప్ ఫైల్‌ని అయితే ఇన్‌స్టాల్ చేసుకుందాం. ఇక్కడ బైనరీస్, సోర్స్ అని ఉన్నాయి కదా! మనం బైనరీస్ అనేదాన్ని ఈ ఏదైతే ఈ సెకండ్ ఆప్షన్ ఉంది కదా! జిప్ ఫైల్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. సో, నేను ఆల్రెడీ డౌన్‌లోడ్ అయితే చేసున్నాను. సో, డౌన్‌లోడ్ చేసిన తర్వాత మీకు సో, ఇలాగ మీకు జిప్ ఫైల్ అయితే ఉంటుంది. ఈ జిప్ ఫైల్‌ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎక్కడైతే మీరు డౌన్‌లోడ్ చేస్తారో ఆ ఫైల్‌ని అక్కడే మీరు ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇలాగ మీకు ఒక ఫోల్డర్ అనేది వస్తుంది. దీని మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ బిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. బిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ JMeter విండోస్ బ్యాచ్ ఫైల్ అని ఉంటుంది. JMeter విండోస్ బ్యాచ్ ఫైల్ గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, దీని మీద డబుల్ క్లిక్ చేయండి. మీరు ఎప్పుడైతే డబుల్ క్లిక్ చేస్తారో ఇలాగ మనకొక యూజర్ ఇంటర్ఫేస్ అనేది డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీకు చూడండి, ఇది మనం పర్ఫార్మెన్స్ టెస్టింగ్ టూల్. ఇదే పర్ఫార్మెన్స్ టెస్టింగ్ టూల్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్. ఈ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ టూల్‌లో మనము మన అప్లికేషన్‌ని చెక్ చేస్తామనమాట. మన టెస్ట్ ప్లాన్ రాయటం గానీ, టెస్ట్ కేస్ రాయటం గానీ చేస్తాం. ఓకే. సో, ఇలాగ మీరు ఈజీగా JMeter అప్లికేషన్‌ని మీ విండోస్ 10 ఆర్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వీడియోలో మీకు అసలు JMeter అంటే ఏంటి? ఓకే. నేను ఆల్రెడీ చెప్పాను, ఇది పర్ఫార్మెన్స్ టెస్టింగ్ టూల్ అనేది. సో, ఇది ఎలా ఉపయోగపడుతుంది? దీని యొక్క స్కోప్ ఎలా ఉంది? దీని యొక్క ఫీచర్ ఎలా ఉంటుంది? జాబ్స్ ఉంటాయా లేదా? మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకున్న తర్వాత పర్ఫార్మెన్స్ టెస్టింగ్ కూడా నేర్చుకోవాలా? ఇవన్నిటి గురించి డిస్కస్ చేద్దాము. ఆ తర్వాత మనం సీరీస్ వైస్‌గా ఈ JMeter యొక్క ట్యుటోరియల్స్‌ని అప్‌లోడ్ చేస్తుంటాను. సో, ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే. సో, నేను చాలా ఈజీ వేలో ఈ JMeter ఫుల్ కోర్స్‌నైతే అప్‌లోడ్ చేయబోతున్నాను. ఓకే. సో, థాంక్ యూ వెరీ మచ్.